రైట్. గాజాపై ఇజ్రాయెల్ కాల్పుల మోత. సోమవారం రోజు ఇజ్రాయెల్ మీద గాజాకు సంబంధించి ఒక సముద్ర తీరంలో ఒక కెఫే ఉంది, బకా కెఫే అని చెప్పేసి. ఆ కెఫే మీద ఒక వార్షిప్స్ని పంపించి, అంటే హెలికాప్టర్స్ని పంపించారు, డ్రోన్స్ని పంపించి దాదాపు ఒక 72 మెంబర్స్ దాంట్లో చనిపోవడం జరిగింది. ఒక 120 మంది అలాగే గాయపడ్డారని కూడా మనకు తెలుస్తుంది. ఇది ఒక సివిలియన్ ఏరియా. మనం చూస్తే కనుక అసలు వార్ జరుగుతున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఓన్లీ యుద్ధానికి సంబంధించిన స్థావరాల మీద కావచ్చు, ఎయిర్పోర్ట్స్ మీద, అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన స్థావరాల మీద కావచ్చు, ఇలాంటి ప్లేసెస్లో మాత్రమే అటాక్ చేసేదానికి అగ్రిమెంట్స్ ఉంటాయి. యాజ్ పర్ యుఎన్ కావచ్చు, నాటో కావచ్చు, వీటి పాలసీస్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది. కానీ ఈసారి ఇజ్రాయెల్ వీటన్నిటినీ గంగలో కలిపి గాజా మీద దాడి చేసింది. ఈ కెఫే ఒక పాపులర్ కెఫే. అంటే సాయంత్రం పూట అందరూ హ్యాపీగా అక్కడికి వచ్చి వాళ్ళు టీ కానీ లేకపోతే స్నాక్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకునే ఒక పాపులర్ కెఫే మీద వీళ్ళు అటాక్ చేయడం జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. మొత్తం స్కై నిండా వాళ్ళకి సంబంధించి మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటితో చాలా పెద్ద అటాక్ చేశారు. అంటే ఇరాన్తో ఒక పక్కన వార్ అయిపోయింది, అంటే ఒక అమెరికా శాంక్షన్స్ పెట్టిన తర్వాత వార్ని హాల్ట్ చేసిన సందర్భంలో ఇంకేం జరగదు, ఇంకేం లేదు అనుకున్న మూమెంట్లో ఇప్పుడు ఇజ్రాయెల్ మళ్ళీ యాక్టివ్గా గాజా మీద దాడుల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది. దీనిపై చాలామంది సివిలియన్స్కి దీనివల్ల నష్టం జరిగింది. దీంట్లో చాలామంది మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అండ్ దీంట్లో ముఖ్యంగా జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఆ జర్నలిస్టులు కూడా చాలామంది చనిపోవడం జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మన ప్రతినిధి మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, అసలు ఇరాన్తో వార్ ఆగిపోయిన తర్వాత సడన్గా ఈ అటాక్స్ని ఒక సివిలియన్ ఏరియా మీద ఎందుకు ప్లాన్ చేసింది? అసలు దీనికి కారణాలు ఏంటి? ఎంత డ్యామేజ్ జరిగింది? ఎంతమంది సివిలియన్స్కి దీంట్లో ఈ దాడిలో ఎంతమంది సివిలియన్స్ గాయపడ్డారు? ఎంతమంది చనిపోయారు? దీని డీటెయిల్స్ ఏమన్నా కొంచెం తెలియపరచండి మాకు. ఎగ్జాక్ట్. అంటే 1.5 year నుంచి దాదాపు ఇజ్రాయెల్ అనేటువంటిది గాజా పైన దాడులు చేస్తా పోతా ఉంది. దానికి ప్రధాన రీజన్ పాలస్తీనా, గాజా ఈ 2 ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదో రకంగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయడం, అంటే ఆ ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేయడంతో ఇజ్రాయెల్ దాడి ప్రకటించింది. అటు పాలస్తీన్, తర్వాత అట్ ద సేమ్ టైం గాజా, ఈ 2 ప్రాంతాల పైన తీవ్రమైనటువంటి దాడి చేస్తా పోతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గాజా పైన ఇజ్రాయెల్ దాడి చేస్తున్నటువంటి సందర్భంలో గాజా అంతా కూడా ఒక శ్మశానంలా మారిపోయినటువంటి పరిస్థితి. భవనాలన్నీ శిథిలాలుగా మారిపోయాయి. ఇక్కడ ప్రజలు చనిపోయారు, తర్వాత శిథిలాలు ధ్వంసమయ్యాయి. ఇక్కడ గాజా చిన్న స్ట్రిప్ లాగా ఉంటుంది, చిన్న ప్రాంతం. అక్కడ నుంచి ఆసుపత్రి భవనాల కింద పెద్ద పెద్ద సొరంగాలు ఏర్పాటు చేసుకొని రహస్య మార్గాల ద్వారా బాంబులు దాచుకోవడం, అక్కడనే యాక్టివిటీ చేయడం అనేటువంటి దాన్ని ఇజ్రాయెల్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది. సో గత కొంతకాలంగా కాస్త సందిగ్ధత ఉంది. అమెరికా ఇన్వాల్వ్ అవుతున్న తర్వాత, లేకుంటే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసిన సందర్భంలో గాజా పైన దాడులు తగ్గించింది. ఇప్పుడు మళ్ళీ గాజా పైన అకస్మాత్తుగా ఒక్కసారిగా దాడులు చేయడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది చిన్నపిల్లలు, మహిళలు చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఒక కెఫే పైన దాడి చేసినట్టుగా ధృవీకరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మొత్తంగా గాజా సిటీలో పోర్ట్ వద్ద ఉన్నటువంటి ఆల్ బాకా కేఫ్ వద్ద పెద్ద ఎత్తున జనాలు గుమికూడారు. సో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యక్ష సాక్షి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా మొత్తం 30 మంది చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు, చాలా మంది గాయపడ్డారు. రైట్ మధు, మనం చూసుకుంటే కనుక ఇది ఒక సివిలియన్ ఏరియా. అంటే వార్ జరుగుతున్నప్పుడు అసలు సివిలియన్ ఏరియా మీద అటాక్ చేయకూడదు, అదొక ప్రోటోకాల్ కదా. అసలు ఇలాంటి స్టెప్ అది వాంటెడ్లీ తీసుకుందా ఇజ్రాయెల్, లేకపోతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక ఇన్సిడెంటా ఏంటి? అంటే ఇజ్రాయెల్ పదే దాడి చేస్తూ పోతా ఉంది ఆ గాజా పైన. దానికి కొన్ని రీజన్స్ చెప్తా ఉంది. ఎంత దాడి చేసినా అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీ, టెర్రరిస్ట్ యాక్టివిటీకి ప్రోత్సహించేలా కొంతమంది సహాయం చేస్తా ఉన్నారు. ఆ ప్రాంతాలను గుర్తించి దాడి చేస్తున్నాం అనేటువంటి ఇజ్రాయెల్ వెబ్సైట్. కానీ అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తా ఉంది ఏంటంటే, ప్రజలు గుమికూడున్నటువంటి ప్రాంతాలను టార్గెట్ చేసుకుంటూ ఇజ్రాయెల్ ఏదో రకంగా దాడి చేస్తూ పోతా ఉంది. ఈ రోజు చేసినటువంటి దాడిలో చనిపోవడం గల రీజనే అది. మొత్తం ఒక్కసారిగా రక్తసిక్తం అయిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా చాలా భయంకరంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే గాజాలోకి ఇతర ప్రాంతాల నుంచి ఇప్పుడు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, తర్వాత ఐక్యరాజ్య సమితి ద్వారా కానీ అక్కడ ఉన్న వారికి సహాయం చేయడానికి, వైద్య సహాయం అందించడానికి, తర్వాత ఆహార సదుపాయాలు అందించడానికి ట్రక్కులు వెళ్తే ట్రక్కులు అక్కడికంటూ రీచ్ అయ్యేటువంటి సమయంలోనే మధ్యలోనే గాజా, పాలస్తీనాలో ఉన్నటువంటి వారు వాటిని
ఖాళీ చేసి దోపిడీ చేసి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ అంత దయనీయమైన పరిస్థితి ఉంది. ఆహారానికి, తర్వాత ఇతర మౌలిక సదుపాయాలకు, ఆరోగ్యానికి, ఆరోగ్య పరిస్థితులు అంత పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి సందర్భంలో గాజా పైన ఎందుకు ఇజ్రాయెల్ మరి దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి చర్చ అయితే ఒకవైపు కొనసాగుతుంది. దీనికి ఎక్స్టెన్షన్ కంటే ముందు ఒక 2 days బ్యాక్ స్టెప్ తీసుకుంటే అమెరికా ఒక స్టేట్మెంట్ చేసింది. ఎట్లయితే ఆ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత తగ్గిందో, కాల్పుల విరమణ కొనసాగుతుందో, యుద్ధ వాతావరణం సమసిపోయిందో, అట్లాగే త్వరలోనే గాజా, ఇజ్రాయెల్ మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుంది. ఇజ్రాయెల్ కూడా పదే పదే దాడి చేసే అవకాశం ఉండదు, శాంతి కోసం ప్రయత్నం చేయబోతా ఉన్నాం అనేటువంటిది ఈ అమెరికా స్టేట్మెంట్ తర్వాత ఈ రోజు ఇజ్రాయెల్ దాడి చేయడం పైన కాస్త చర్చ కొనసాగుతా ఉంది. సో మొత్తానికైతే ఎలాంటి హెచ్చరికలకు లేకుండానే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఆర్మీ అలా దాడులు చేయడంతో అక్కడ చనిపోయినటువంటి వాతావరణానికి సంబంధించి అక్కడ ప్రత్యేక చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైట్ మధు, ఇంకొక విషయం, దీని మీద నేటో కానీ, బ్రిటన్ కానీ, అమెరికా కానీ వీళ్ళు ఏదైనా స్టేట్మెంట్ రిలీజ్ చేశారా? అంటే ఈ సివిలియన్ ఏరియాస్ మీద అటాక్ చేయడం మీద వీళ్ళు ఏమన్నా దీన్ని ఖండించడం కానీ ఏమైనా జరిగిందా? ఇప్పటికే గతంలో చూసాం, గతంలో చేసినటువంటి దాడుల్లోనే చాలా మంది చనిపోయారు. దాదాపు 500 మందికి పైగా చనిపోయారనేటువంటి రిపోర్ట్స్ గతంలో వెలువడ్డాయి. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి చెప్తా ఉంది, ఇతర దేశాలు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి చెప్తా ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ ఎవరి మాటను కూడా బేఖాతరు చేస్తా ఉంది, ప్రతి ఒక్కరి మాటను కూడా బేకారు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బేఖాతరు చెవిన పడట్లేదు. దానికి రీజన్ కొన్ని అంశాలను ఇజ్రాయెల్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఇజ్రాయెల్ వెర్షన్ ఏంటంటే గాజా, పాలస్తీన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇస్లామిక్ రాడిక్ సిద్ధాంతాలతో ఆ రకంగా వారిని కొంతమందిని ఉసిగొల్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని మేము నష్టపరుస్తా ఉన్నాం, దాడిని లేకుండా నిర్మూలిస్తున్నాం అనేటువంటి ఇజ్రాయెల్ వెర్షన్ గతంలో అనేక వేదికల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. నెతన్యాహు కానీ, వారి విదేశాంగ శాఖ మంత్రి కానీ ఇలా. కానీ ప్రస్తుతం ఈ జరుగుతున్న దాడులపైన ఆందోళన ఉంది. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు చనిపోవడం పైన కాస్త నిజంగానే ఆందోళన వ్యక్తమవుతుంది ప్రపంచ వేదికల పైన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మనం చూస్తే గనక ఇజ్రాయెల్ ఏదైతే దాడులు చేస్తుందో ఇది ఒక సివిలియన్ ఏరియాస్ మీద చేస్తుంది. దీన్ని అందరం ఖండించాలి ఖచ్చితంగా. దీని మీద అమెరికా కూడా కొన్ని ఆంక్షలు తీసుకొచ్చి ఇజ్రాయెల్ ఇలాంటి దాడులను ఇక ముందు చేయకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే దాదాపు 72 అంటే 72 మందిని వీళ్ళు ఆ కెఫే దగ్గర ఉన్న వాళ్ళ మీద వీళ్ళు మిసైల్స్ పంపించి అటాక్ చేశారు, కొన్ని హెలికాప్టర్స్ని తీసుకెళ్లి అటాక్ చేశారు, డ్రోన్స్ని కూడా తీసుకెళ్లి అటాక్ చేశారు.